మామ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చా మూవీ విషయానికి వస్తే మిస్టర్ రాణి జస్ట్ యావరేజ్ అనిపించింది మామ ఈ మూవీ. చూడలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి. రాజాకి సినిమాల్లో యాక్టింగ్ చేయాలని చాలా ఇష్టపడతాడు. అవకాశాలు రాక రాణిగా మారి ఒక లేడీ గెటప్ అయితే వేస్తాడు అనుకోవచ్చు. లేడీ గెటప్ వేసిన తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చినాయా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా లాగ్ అనిపించలే. 2 గంటల 40 నిమిషాలు ఉంది అనుకోవచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, లవ్ సీన్స్ ఇవన్నీ కూడా ఓకే అనిపించినాయి. నాకు ఈ మూవీ చూసేంత వరకు తెలుగులో ఒక రెమో మూవీ లెక్క ఉందనుకోవచ్చు. ఈ మూవీ ఏ సీన్స్ ఇదే స్టోరీ, కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయనుకోవచ్చు. ప్రతి ఒక్క 10 నిమిషాలకి కామెడీ సీన్స్ వస్తూనే ఉంటాయి. ఒక అబ్బాయి అమ్మాయిగా మారిన తర్వాత కొన్ని మంది కుర్రోళ్ళు ఆమెని లవ్ చేస్తుంటే ఎలా హ్యాండిల్ చేసింది. రాజా అటు లేడీ గెటప్ లో ఇటు బాయ్స్ గెటప్ లో ఒక అమ్మాయిని ఎలా లవ్ చేసి ఎలా పడగొట్టాడు. అలా థ్రిల్లింగ్ గా అనిపించిన ప్రతి ఒక్క సీన్ కూడా రొటీన్ స్టోరీ అయినా డైరెక్టర్ చాలా హ్యాండిల్ చేసిన అనుకోవచ్చు ఈ మూవీని. ఎమోషన్స్ కు ఎమోషన్స్, కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ కి సెంటిమెంట్ అన్ని కూడా ఓకే అనిపించినాయి. ఈ మూవీ కన్నడలో విడుదలయ్యి మంచి యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇప్పుడు మన తెలుగులోకి వచ్చేసింది. మీకు ఈ మూవీ కావాలంటే ఎక్కడ దొరికిద్దో తెలుసు కదా, పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.